గోదావరికరలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా గల అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో హాజరై మహాపడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అయ్యప్ప ఆశీస్సులతో ఈ ప్రాంతం ఘనమైన అభివృద్ధిని సాధించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు ఆకాంక్షించారు. పోతా ఉన్నారు. ఇలా అద్భుతంగా రామగుండం అభివృద్ధిని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన హక్కు 388 ఎన్టీపీసీ పోయిన ప్రభుత్వం వద్దంటే ఇలా పీపీపీ చేసి అది కూడా తెచ్చుకున్నాం. మన అందరి ఈ ప్రాంతానికి తిరిగి 6 రోజుల ఉద్యోగాలకు వచ్చినామంటే రామగుండం పవర్ స్టేషన్, థర్మల్ స్టేషన్ అది కూడా ఈరోజు క్యాబినెట్లో పెట్టి సాధించాం. మన ఎల్లంపల్లి ద్వారా ప్రతి ఒక్క రైతుకు సాగునీరు ఇస్తా ఉన్నాం 3 పంటలకి. నిన్ననే దానితో పాటు నేను ఇక్కడ ఉండగానే ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చే ముందు పాలకుర్తి లిఫ్ట్ కావాలన్న నా డిమాండ్కి మా శ్రీధర్ బాబు గారు చెప్పిన వెంటనే నేను ఇక్కడ ఉండగానే నాకు ఫ్యాక్స్ పంపించడం జరిగింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 450 కోట్లు పాలకుర్తి కేటాయిస్తా ఉన్నాం. డిపిఆర్ కొరకని 70 లక్షలు రిలీజ్ చేశాము. ఇవాళ 2 మండలాల్లో వ్యవసాయం 3 సార్లు చేసుకునే విధంగా మేడిపల్లి మీకు అందరికీ తెలుసు వదిలేసిన బాయ్ ఇవాళ అక్కడ కూడా 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతా ఉన్నామని చెప్తాను. ఇవాళ విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా,
వ్యాపార కేంద్రంగా అద్భుతమైన అన్ని విభాగాల్లో రోడ్లు, నీళ్లు, సాగునీరు, తాగునీరు, మంచినీటి, 24 గంటల మంచినీరు, పూర్తిగా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే 5 ఎస్టీపీలతో ముందుకు వస్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు బలరాం నాయక్ గారు మా సోదరుడు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ తన పదవి విరమణ చేస్తూ నేను అడిగిన చివరి కోరిక, ఇవాళ ఆఫీస్కి రండి అంటే అయ్యప్ప స్వామి పూజ ఉంది రాలేకపోతున్నాం అంటే తను పదవి త్యాగం చేసే ముందు ఇక్కడ జిఎం గారు కూడా ఉన్నారు, లలిత్ కుమార్ గారు. వారు నాకు ఒక లెటర్ ఫ్యాక్స్ చేయడం జరిగింది. మెయిల్ ఎల్బీ స్టేడియంలో నేను అడిగిన 3 కోట్ల రూపాయలు 30 కోట్లతో ఈ ప్రాంతంలో ఇంటర్నల్ రోడ్లు, తర్వాత కారిడార్ రోడ్డుకు శాంక్షన్ చేస్తూ వెళ్తున్నాను. సింగరేణి వ్యవస్థకి సుమారుగా 150-160 కోట్ల రూపాయలు ఇప్పటికే వారితో కూడా పెట్టడం జరిగింది. ఎన్టీపీసీ వారితో ఆ ప్రాంతాల్లో కూడా 60 కోట్ల రూపాయలు కావాలని ఇప్పటికే 25 కోట్ల రూపాయలతో పని చేయించాం. ఇంకో 40 కోట్లు తెస్తాం. ఇవాళ అత్యద్భుతంగా 1000 కోట్లతో మన ప్రాంతం అభివృద్ధి చెందబోతాం. రూపాయలు అయితే కావచ్చు, దాన్ని కూడా కట్టి అద్భుతమైన రామాలయాన్ని తొందరలో ఎవరైనా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ గోదావరికి వస్తే ఇది మా ఊరి గుడేనా అనే విధంగా అద్భుతంగా చేసే ప్రయత్నం కాదు, చేసి తీరుతాం. దాంతోపాటు స్వాములందరూ కూడా గురుస్వాములను కోరుతా ఉన్న మా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారు. కేసీఆర్ అంటే చంద్రశేఖర్ గారు, వారు కూడా గురుస్వామి. ఇప్పుడే కుమారన్న ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసి మరి ఇక్కడ లేరు. గురుస్వాములకు సంబంధించిన ఏదన్నా కూడా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వాముల గురించి అన్ని ప్రాంతాలు, ఒక గోదావరికనే కాదు, రామగుండం, 18 లేన్ కాలనీ, ఎన్టీపీసీతో పాటు అన్ని ప్రాంతాల్లో ఏదైనా వసతులు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ